నమస్కారం. ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలతో దేవదేవ శంకర ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఆయన కలం పల్లెకు బలం, ఆయన గళం పల్లెకు దళం, ఆయన అక్షరం ప్రజా పోరాటాల ఆయుధం. ఆయన ఒక ప్రజాకవి, ఆయన ఒక ప్రకృతి కవి, ఆయన ఒక సాహితీవేత్త, ఒక సామాజికవేత్త, ఒక తత్వవేత్త. ఆయనెవరో కాదు, ప్రముఖ వాగ్గేయకారులు గోరటి వెంకన్న. ఈ మహాశివరాత్రి వేళ ఆ అపర శివభక్తునితో కాసేపు ముచ్చటిద్దాం. నమస్కారం గోరటి వెంకన్న. పాలమూరు గడ్డ మీద ప్రజాకవి పరమేశ్వరుడి భక్తునిగా ఎలా మారారు? ప్రజలు పరమేశ్వరుని అంశనే అమ్మా. ప్రజలు కొత్త నేను చెప్పేది లేదు. ప్రజలకే పామరులకే శివునికి ఇష్టం పామరులు. ఎంతోమంది వాగ్గేయకారులకు ఆ తల్లి పాలమూరు గడ్డ చిన్నప్పుడే మేనేది. దున్నయిద్దాసు పూతోట బస్వయ్య అనే మహాయోగి దున్నయిద్దాసు లాంటి వాళ్ళ నిలయాన్న నేలది. తర్వాత మా ఫాదర్ కూడా తెలిసి తెలియక మా ఊర్లో ఒక అటవీ అంటే ఆయన కోటకదిరే చంద్రమౌళీశ్వర స్వామి యొక్క శిష్యుడు, 108 సంవత్సరాలు బతికిన అవధూత చన్నదాస్ అని. మా నాన్నగారు ఆయన శిష్యుడు. విపరీతమైన కుల వివక్షత అంతరాలున్న కాలంలోనే భగవంతుని దృష్టిలో అందరూ సమానులే, ఉపదేశానికి ఎవరు తక్కువ ఎవరు ఎక్కువ లేకుండా ఒక ఆధ్యాత్మిక భావనతోని సమత్వాన్ని చిన్నతనంలో చూసిన ఊరు. ఆ సమత్వంలో ఉన్న భావమే నన్ను ప్రజాకవిత్వం వైపు మలిపింది. అది దానికి రాకమంచల్ల వెంకటదాస్ కానీ, వేపూర్ హనుమదాస్ కానీ, ఆమదుద్దీన్ కానీ, అల్లాజీ కానీ, తర్వాత కైవారన్ నారాయణ, మా జిల్లాలో ఇవన్నీ తత్వాలు మహానుభావులు ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడు ఉన్న చింతలదిన్నె హనుమంతరెడ్డి గారు కూడా మంచి వాగ్గేయకారుడు, మంచి కవి అయినా. అంటే ఆ పరంపర ఉన్నవాళ్ళు, ఆ పరంపరలో ఉన్నందువల్ల అది వచ్చుంటుంది. మా లింగమూర్తి అందరూ చంద్రయ్య గారు, ఎంబడి చంద్రయ్య గారు వాళ్ళు, తర్వాత ప్రజాకవిత్వం ఈ వామపక్ష ఉద్యమాలకు వచ్చింది. అందుకని ఇక దానికి నేను ఎప్పుడు రావిశాస్త్రి గారు అంటారు, దైవ దూషణ విప్లవ నింద, విప్లవ దూషణ దైవ దూషణ ఎప్పుడు చేయొద్దన్నారు రావిశాస్త్రి గారు. అంటే నేను ఎప్పుడు నా సాహిత్యంలో ఎప్పుడు దైవం ఉండడని నెత్తికెత్తుకోలే, లేడని దూషించలే. కనుక ఎప్పుడు ప్రజాకవిత్వం అయినా నిజమైన ఆధ్యాత్మికత, నిజమైన సమత్వ భావం ఒకటే అనుకుంటా. మహబూబ్ నగర్, పాలమూరు ఇదంతా కూడా శ్రీశైల మల్లన్నకి చాలా దగ్గరగా అనుబంధం ఉన్నటువంటి ప్లేస్. ముఖ్యంగా మీ చిన్నప్పుడు శివరాత్రిని ఎలా జరుపుకునేవాళ్ళు మీరు? నడిచిపోయి శ్రీశైలం అంటే ఇప్పుడు గురు పరంపర ఉండే కదా మా ఇంట్లో వాళ్ళు, నారాయణదాస్ కానీ వీళ్ళు శివరాత్రికి పెద్ద ఖచ్చితంగా ఉపవాసాలు ఉంటే, చిన్న భజన ఏదో మాకు తోసిన ఏకతార పెట్టుకొని పాటలు పాడుకుంటా లింగ తత్వాలు అది ఇది ఉపవాసాలు అంటే ఉండేది. మా ఊరు శ్రీశైలానికి వతనం. హరహరనాథ్ గారు చెప్పినట్టు మా ఊర్లో వేద పాఠశాల ఉండేదని. అది 18వ శతాబ్దం 19వ శతాబ్దం వరకు ఉన్నదని, తొలినాళ్ళ వరకు. నరసింహావధాని భారతదేశంలో గొప్ప తర్క పండితుడట. త్రిపురాంతకం, ఇంద్రకీలాద్రి నుంచి కూడా శిష్యులు వచ్చేదని హరహరనాథ్ గారు రాసినారు మా ఊర్లో. నిజంగా వాళ్ళ మనవన్ని కూడా నేను చూసిన, నరసింహ వాళ్ళ కుమారుడు, ఆయన కుమారుడు ఇక్కడ జర్నలిస్ట్ అయినా. వాళ్ళ ఇంట్లో తాళపత్ర గ్రంథాలు ఉండే మా ఊర్లో. మా ఊరు వాతావరణం ఉంది, అంటే శ్రీశైలానికి వతనని. అట్లా శ్రీశైలం నడిచిపోతున్నప్పుడు అడవుల పూర్తి తోవలేక అయితే మాకు దగ్గర కనుక మేము 20 రూపాయలు పెడితే 15 రూపాయలకే శ్రీశైలం ఛార్జ్. ఎప్పుడు బస్సులు ఎక్కిపోయేది, చూసిన కాడ దండం పెట్టుకునేది. ఇప్పటికీ ప్రతి సంవత్సరం నేను ఏదున్నా బైరాపురం, తర్వాత డాక్టర్ రామకృష్ణ వల్ల బైరాపురం చెంచుల దగ్గర పోతాం, ఆ నుంచి మళ్ళీ శ్రీశైలం పోతాం. శ్రీశైలం నాకు తెలిసిన బుద్ధి తరపు నుంచి పోతూనే ఉంటాం. అంటే అక్కడ పోయిన తర్వాత గర్భగుడే కాకుండా అనుభవాల మంటపం అమ్మ ఉన్నది, తర్వాత అక్కమాదేవి మంటపాలు, అక్కమాదేవి గుహలు, తర్వాత ఇతర మఠాలు, ముకుందాశ్రమం అవన్నీ తిరుగుతుంటాను నేను. ఏదో అప్పుడు ఇప్పుడు పేరు వచ్చేంత చూసినాక కష్టంగానే. వెంకన్న గారు, మీరు ఏ వయసు నుంచి మల్లన్న దగ్గర భజనలో వాటిలో పాల్గొనేవాళ్ళు? నేనే భజన వింటాను, అంతే వింటాను. విని చూస్తుంటే చిన్నప్పుడు బాగా భజన ఉండేది. చిన్నప్పుడు మా ఫాదర్ వాడేది, మా మేనమామ వాడేది, నా మా ఊరి నారాయణదాస్ అని వాడేది, సాలెంకటం అని ఆమె వాడేది. తర్వాత లక్ష్మాపురం మైలారామరెడ్డి గారు, ఇప్పుడు ఈశ్వరయ్య గారని శాశ్వత శివస్వరూపంలాగానే ఆయన దున్నయిద్దాసు
కాశిదాస్ శిష్యుడు ఆయన వాడేది. ఆ కాశిదాస్ దగ్గర మన అనేది ఆయన అంతా మా ప్రాంతంలో ఒకటి ఆధ్యాత్మిక వాతావరణం, అది నిజమైన ఆధ్యాత్మికత. దాని ఆడంబరంతో కాదు, దేవరదాసం అయ్యేలేక, అక్కమాదేవి లేక, అల్లమా ప్రభు లేక, వాళ్ళకి శైవ వైష్ణవంలో ఉన్న వైష్ణవ అయితే దుర్గి దగ్గర గోపాలదాస్ సుబ్బదాస్ గారు లేక, వైష్ణవులు అయితే ఆయన వారు నాయన కాశీనాయన లేక, పూర్వమిల్ల జ్యోతి కాశీనాయన లేక, శైవం అయితే అక్కమాదేవులకు వీళ్ళకి దున్నయ్య దాస్ లాగా ఒక పరంపర ఉండేది. ఆ పరంపర అనేది జీవితంలో ఒక భాగం. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుని, అంటే కాయక కైలాసనే పని చేసుకుంటూ పనిచేసి ఏమనంటది కాదు. సంపద కూడా అంత భగవంతుని చెప్తారు. శివంలో ప్రభులింగ రుద్రాక్ష మఠం ప్రభులింగ శాస్త్రి గారు చాలా గొప్ప వ్యాసాలు రాసినారు. దావరదాసం మీద ఆయన రాసినాడు ఈ మధ్య. ఆయనకు ముందు మాట రాస్తూ, సంపద ఈశ్వరుంది, సంపదమే హక్కు లేదు, కాయకం కష్ట పనిచేయటం అనేదే శివునికి ఇష్టము. తర్వాత ఎవరు ఈ శివుడు అనేవాడు ప్రత్యక్షంగా నీలో ఉన్న శివుడు అంటే నీలో ఉన్న శివుణ్ణి, నీ ఇష్టలింగాన్ని నీవు కనుక్కోవాలా, నీ పూజ నీవే చేసుకోవాలా, నీవు శివుడు అన్నాక నీకు ఇంకోరిచ్చి పూజ చేయటం ఎందుకు అనేది ఒక మహత్తరమైన పద్ధతిలో ఆధ్యాత్మిక ప్రభావం ఉంది. ఇప్పుడు రుద్రాక్ష మఠం ప్రభులింగ శాస్త్రి గారు ఉండరు, ఆ పరంపర ఒకటి ఉంది. అది తర్వాత అవధూత చంద్రయ్య గారు, ఇమ్మడి చంద్రయ్య గారు, ఆయన చాలా మహాపండితుడు, శివభక్తుడు, భాస్కర యోగి, శతాది గ్రంథకర్త. ఆయన మామూలు నిర్వికారం ఉండేది. అలాంటి మహాత్మా చూసి చన్నదాస్ గారు కూడా మా నాన్న గురువు గారిని కీర్తన రాసినాడు, తత్వాలు రాసినాడు. అట్లా తెలియక మనకు. వెంకన్న గారు, మీ కాందాన్ మొత్తం కూడా భక్తి, భజన, ఆధ్యాత్మిక భావనలతో నిండి ఉంది. ఆ ప్రేరణ, ఆ స్ఫూర్తే మీకు ఇలా శివుని యొక్క గీతాలు కావచ్చు, శివతత్వాన్ని ఆవిష్కరించడం, వీటన్నిటికీ మూలం అనుకోవచ్చా? ఉండొచ్చు. లేకుంటే అంటే కాందాన్ అంటే ఆ రోజులు మనకు ఒక సామాజిక స్థాయి కదా, సంపదతోనే వచ్చే స్థాయి, ఉన్నత వర్గంలో జన్మించి వచ్చే స్థాయి, చాలా గొప్ప పూర్వ వారసత్వం ఉండే స్థాయి కదా. మామూలు పామరత్వంతో కూడా భగవంతుని దృష్టిలో సమానమైన తత్వాన్ని ఆచరించే సమూహాల మధ్యలోకి విలువ ఉండేది. అట్లా వాళ్ళందరి వల్ల వచ్చింది తప్ప మనకు ప్రత్యేకంగా నేనేదో చాలా సాధన చేసి వచ్చింది కాదు. ఏదో రాయమంటే రాసినాను అంతే. దానికి కూడా శివానుగ్రహం ఉండాలి కదా. అది సత్యం కావచ్చు, అందులో ఏ సందేహం లేదు. ఎందుకంటే శివాజ్ఞ లేనిది చీమైనా కొట్టదు. మీకు ఆ ప్రేరణ వాస్తవం, అది సత్యమే. మనం పని కట్టుకొని రాయాలంటే రాయలేం కూడా, రాస్తే రాదు కూడా. చాలా సంఘటనలు జరుగుతాయి అట్లా. మీ అక్షరం ప్రజా పోరాటాల ఆయుధంగా మారింది. అదే అక్షరం శివతత్వాన్ని అద్భుతంగా ఆవిష్కరించింది. ఇది ఎలా సాధ్యమైంది? ప్రజా పోరాటం అంటే అందరూ బాగుండాలి కదా. ప్రజా పోరాటం ఏం చేస్తారు? ఒక మనిషిని వేరొక మనిషి, ఒక జాతిని వేరొక జాతి పీడించే సాంఘిక ధర్మం ఇకపై జలశ్రీ. ఒక రాజును గెలిపించుటకే ఒరిగిన రకంటాలు ఉండొద్దు అన్నాడు. శివుడు కూడా అదే కదా. శివుడు ఏమని చెప్పినాడు? సర్వం శివం జగత్మయం, ఈ జగత్తంతా శివమయమే. కనుక సర్వం ఉన్న దాంట్లో విప్లవతత్వానికి తేడా ఉంది. విప్లవం అంటే ఏదో హింస చేయటం, విప్లవం అంటే ఒకరిని బాధపెట్టడం కాదు. తనలో ఉన్న దుర్గుణాలంతో తనలో మానవుడికి ప్రారాబ్ధ సంచితం అనే మాటను వెళ్ళ కానీ సమాజంలోనూ ఈ లోకం వలన వచ్చే స్వభావాన్ని వదులుకొని ఉత్తముడిగా మారడమే కదా విప్లవం అంటే. మనుషులను గొప్ప రాజ్యం వెళ్ళటం కాదు, లేకుంటే ఇతరులని మానవుని ఉన్నతీకరించడం విప్లవం. మానవుని లేదా తన యొక్క స్వస్వరూపాన్ని తెలుసుకోవడం, రమణ మహర్షి చెప్పినట్టు తన స్వస్వరూపాన్ని తెలుసుకోవడమే ఆధ్యాత్మికత. తానెవరో తెలుసుకోవడం, తాను నిజమైన మనిషిగా మారు. నిజమైన మనిషి ఏంది? ఒరులే ఉనరిస్తే తా అరులక వృత్తిలో బాధ పెట్టొద్దు, జంతువులకు అని పెట్టుకుంది. ప్రకృతి గమనానికి అనుగుణంగా మానవుడు సాగడమే కదా. కనుక విప్లవానికి ఆధ్యాత్మికతకు తేడా చూడడం వల్లే చాలా అనర్థాలు జరిగినాయి. నేను ఎప్పుడూ నా రచనలో, నేను 40 ఏళ్ళ నుంచి ప్రజా సాహిత్యోద్యమంలో ఉన్నా, ప్రజా కవిత్వంలో ఉన్నా, ఇవన్నిట్లో కూడా ఎక్కడ నేను ఎప్పుడు దేవుణ్ణి పల్లెత్తు మాట అనలేదు. ఎందుకంటే నాకు తెలియని విషయం నేను తెలియని పల్లెత్తు మాట అనలేకపోవడానికి గర్వంతో కాదు, పైగా వాటి పట్ల నాకు గౌరవం కూడా ఉంది. అనడం కూడా వేరు. నేను రాసినప్పుడు గౌరవంతో రాస్తాను. నేను ఏ పాటలో నేను ఎప్పుడు వేరే రకంగా రాయలే. అంటే ఎట్లని నేను ఆధ్యాత్మికవాదినా, నాకు తెలిసిన వాడినా, నాకు తెలియకపోతే నేను నా పామరత్వం, నాకు దొరికిన జ్ఞానం తక్కువ, నేను ఏదో రాసినాను అన్నట్టు మీరు అన్నట్టు అనుగ్రహం కావచ్చు, నా జీవితం కావచ్చు, నా వెరితనం కావచ్చు, నాదైన లోకపత్రులు నేను రాసినాను. అది లోకానికి నచ్చింది. అది గోరెటి వెంకన్న గారు, మీరు భక్తి కోసం ఇటీవల చాలా అద్భుతమైన రచన చేశారు. దేవదేవ శంకర దేవశంభో శంకర ఏడ దేవులాడిన కానవేరా అని. ఎక్కడ మీకు ఇప్పటికైనా దేవులాటలో కనిపించారా ఆ శివుడు? దేవదేవ శంకర దేవశంభో శంకర దేవులాడినాడ దొరకవా.
ఆది ఆది శంకర యాడ తిరుగుతున్నవు జాడ తెలవకున్నవేందిరా, నిప్పుగాని నిప్పువు నీడగాని నీడవు, మూటలేని ముల్లెవు ఏమిచ్చిన ఒల్లవు, అన్ని ఉండి కూడా ఏమీ లేక ఉండేటి ఆది భిక్షు ఉండవు అని రాసిన మా తెలుస్తానికి నచ్చింది. అది మీకు నచ్చింది అంతే సార్, ఏమి ఆలోచించింది అంటే శివతత్వమే ట్యూన్ వాడిది, ట్యూన్ అంతా చాలా అద్భుతంగా ప్రతి ఒక్క చరణం కూడా ఆ శివతత్వాన్ని ప్రతిబింబిస్తూ ఉంది. ఇష్టం ఉంటుంది నాకు శివుడు అంటే ఆయన నిరాడంబరతపు ఇప్పుడు మందార పర్వతం చదువుకుంటాం కదా మనం, అది వచ్చింది బ్రహ్మ తీసుకుపోయిండు, ఇది వచ్చింది ఇంద్రుడు తీసుకుపోయిండు, ఇది వచ్చింది కల్పం గేవటం అన్నీ తీసుకుపోయింది కదా, ఆలహాలం వస్తే శివుడు తీసుకున్నాడు. అది ఎక్కడ నాకు అన్ని సంపద సుఖాలు సౌఖ్యాలు వస్తే వాళ్ళు తీసుకపోతే, అమృతం వస్తే వాళ్ళు తీసుకపోతే, ఆలహాలం వచ్చినప్పుడు ఎవరు తీసుకోవాలి, ఎవరికి అతి అక్కడ నాకు శివుని యొక్క తత్వాన్ని నచ్చింది. ఇంకో కారణం కూడా ఉంది, ప్రత్యత్య సముత్పాద సిద్ధాంతం బౌద్ధంలో ఉన్న అది ఏదైతుందో, ఏది వాస్తవం ఏది అవాస్తవమో ప్రతిదీ పరస్పరాధారపూరితంగా ఉంటుందా అన్నదాన్ని తత్వాన్ని సకలం నిష్కలం మాధ్యమికవాదం లేకుంటే శంకరుడు బాగా బౌద్ధాన్ని అధ్యయనం చేస్తాడు, కోపంతో చదివినాడు, చదివిన తర్వాత శూన్యం ఆ బౌద్ధంలోని మాధ్యమిక శూన్యవాదం అర్థమైన తర్వాత శూన్యవాదం అర్థమైన తర్వాత శంకరుడు శ్మశానాల్లో తిరగడం అనే పద్ధతి చూడు. ఈ జగత్తు మిథ్య, ఇందులో ఏమీ లేదు, దీనికి బుద్ధిస్టులను కోరికలు లేకుండాలా, ఇది మిథ్య, ఇది అనిత్యం, అనిత్య దేహములు, అంతములేని ఈ పద్యం ఉంది రాసినాడు, అంతములేని ఈ భువనమందు జనించిన ఎట్టి ప్రాణికైనా సొంతము కాదు దేహమని సుంత ఎరుంగరు, సుంత జరుంగరు బాటసారులే 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 కాంతలు పుత్ర పౌత్రులు బాటసారులే, కాలము తీరిన జీవి జీర్ణమవు భంత విదంబును విడువక తప్పదు అనిత్య దేహముల్. ఇది బౌద్ధ ఈ అనిత్య దేహం అనిత్య శ్మశానంలో తిరగడమైంది నాకు అక్కడ వచ్చింది. మీరు ప్రజాకవిత్వని ఈ శ్మశానంలో తిరగటమైంది, రాత్రులేంది, సకలం ప్రశాంతం ఉండే అన్నీ తన సృష్టి కదా. ఏంటి మేరు పర్వతం ఆయనది, బంగారు కొండ, ఎంత తీసుకునే ఊసుకోవచ్చు ఏది లేకుండా అట్లని. అది శివతత్వంలో ఇంత సమానత్వం ఉంది ఈ దేశంలో. భారతీయ తత్వం అంటే ఇది కదా. భారతీయ ఒక కబీర్ మహానుభావుడు ఎంత తప్పించి ఈ లోకంలో ఈ ఆధ్యాత్మికవాదులంతా ప్రపంచాన్ని ఏదో పరిణామకం చేయడానికి సత్యం సమత్వ లోకా సమస్త సుఖనో భవంతన్నా శ్రమజీవిత అన్న పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనాయ అన్న ఈ ప్రపంచం బాగుండాలి, నీవు బాగుండాలి, ఇతరులు బాగుండాలి, అంతకంటే మించిన ధర్మం ఉండదు. నీవు బాగలేకుండా ఇతరులు బాగుండాలన్న శివతత్వం. నీవేమైనా సరే లోకం అంతా బాగుండాలనుకునే దానికోసం ఎందుకు నీవు బాగలేకుంటే ఆలాహలం మింగుతారు ఎవరన్నా గంట. అక్కడ నాకు శివుని పట్ల అధ్యయనం చేయడానికి నేను పుట్టుకతోని మేము తిరుమలలో వైష్ణవ సాంప్రదాయం, మా ఫాదరు వైష్ణవంలో వైష్ణవం పట్ల నాకు అరికే ఆ భేదం లేదు, అరహర భేదం లేదు నాకు. మా ఫాదర్ ఉపదేశం అష్టాక్షరైన ఆయన చిన్న చిన్న నారాయణ కీర్తనలు, రాకమచంద్ర వెంకట కోటకదరి చంద్రమౌళీశ్వర స్వామి యొక్క శిష్యుడైన చన్నదాస్ గారి శిష్యుడు మా ఫాదరు. మా ఊర్లో అంతా ఉంటుంది. కానీ శివతత్వం కూడా మా ఊరు ఉతన శ్రీశైలం. ఈ రెండింటి మధ్య ఉన్న అది నాకు సమానత్వం అనే భావనతోని శివునిలో ఇంత ఇది ఉంది కదా. కానీ తెలిసి తెలియని పామరత్వంతో నేను ఇక్కడ దగ్గర మీ దగ్గర వచ్చిన రాసినాను. అలా చెప్పడం మీ యొక్క గొప్పతనం, మీ యొక్క నిరాడంబరతనం. లేదు ఇంత విన్న తర్వాత నాకు మిమ్మల్ని ఒకటి అడగాలనుంది గోరెటి వెంకన్న గారు. మీరు ప్రకృతి కవ, ప్రజా కవ, సామాజికవేత్త, తత్వవేత్త, మీకు మీరు ఇచ్చుకునే నిర్వచనం ఏంటి? ఇప్పుడు భారతం రాసినప్పుడు తత్వవేత్తలు తత్వశాస్త్రం అని లక్షణ శాస్త్రం అని పెద్దలకు వాళ్ళు చెప్పి మనం ఏంది రాసినామో ప్రపంచం ఎవరెట్లా అనుకుంటే అట్లా కాకపోతే నేనేందంటే నేనేందో నాకే తెలియక తనలాడుతున్నా. అన్నీ నేను తెలిసే చేసిన, అన్నీ నాకు తెలిసిన జ్ఞానమేనా, రాసిందంతా నేను నాకు ఇప్పుడు ముందు వచ్చిన ఆలోచన. మీరు పాట సెకండ్లో అడగండి చిన్ని చరణం, వితిన్
సెకండ్లో అయిపోయింది ఆ చరణం. పాడిన దేవదేవ ఊరికి పాడిన అంతే బాగుందన్నాడు. అదే ఎలా సాధ్యం? మన మనసులోని భావాలను ఒక పదాలుగా మార్చి దానికి ఒక అక్షర రూపం ఇచ్చి దాన్ని తిరిగి ఒక బాణీలు కట్టడం సెకండ్స్లో ఎలా సాధ్యం? అదే అన్నిసార్లు అట్లా జరగవు కదా. అదే అందుకే నేనేందో నాకు తెలియకుండా నేనంటే గొప్పని కాదు. ఇక్కడ ఈ సృష్టి గమనం, సంక్లిష్టం, వైవిధ్యం, దీని అర్థం మనం అందులో నేను ఒక చిన్న 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 కథ ఏదో నడుస్తుంది ఇవన్నీలో. అంటే మీరు ఏమన్నారు ప్రకృతి కవి కూడా వచ్చారు. ప్రకృతి ఎందుకంటే చెట్టు చల్లని నీడతో మురిపిస్తుంది, కొండగట్టు మేఘాల నాపి కురిపిస్తుంది, మండె పొద్దు తన గాలి భూమిని వెలిగిస్తుంది, నేల తల్లి గాయాల కోర్చి చెగురిస్తుంది. ప్రకృతిలో తత్వం ఉంది. అనంత కాంతి పుంజములు తరలించే నింగిరేడు నంతరంబు వెలుగుపూడు నీలకు వెదజల్లువాడు, సెగల తీరు చుట్టూ భూమిని పగలు రాత్రి దిప్పేవాడు, రేడి పరుగులతో వేడి గుర్రములాడించేవాడు, అతనేమో మండె కొలిమి సాగరముతో చరిమి ఈ నింగి సాగరాల మధ్య బంధము జల చక్రమైన సాగర జంగమాత్మక జగత్తును ఈ క్రమం అవుతుందో మనతో అప్పుడప్పుడు రాస్తుంటాం. ఈ రాసినప్పుడు ప్రాకృతిక కవిని ఒకరు అంటారు. కొంచెం ఇట్లాంటి పాటలు మన భాగ్యవశం మనం ఇలాంటి వాళ్ళు అనుగ్రహంతో రాసిన స్వామి అనుగ్రహం లేకుంటే గురు అనుగ్రహం రాసిన అనుకోని ఆధ్యాత్మం అంటారు. ఒకరంటారు పల్లె పాటలు అంటారు, ఇంకొకరు కవిత్వం అంటారు. లక్ష్యం ఏదైనా మనం చాలా కొంత శృత పాండిత్యమో లేకుంటే పామరత్వమో లేకుంటే తెలిసో తెలియని మహాత్ముల యొక్క ధూళి కొంత అంబర వంబుజోజ్వల కరాంబుజ శారద చంద్రచంద్రిక ఆడంబర చారమూర్తి ప్రకటస్ఫుటభూషణ రత్నదీపిక చుంబిత దివ్యభాగ శృతసూక్త విముక్త నిజ ప్రభావ భావాంబర విధి విస్తృత. ఇక్కడ భావాంబర విధి విస్తృత విహారి. అద్భుతం. అక్కడ భావాంబర విధులు విస్తృతంగా వివరించే ఏ తల్లి దీవెనతున్నప్పుడు కొన్ని రాస్తాంతి. అది మొత్తం మనదనేది లేదు. నాకు అర్థమైంది. ఇప్పుడు నేను శ్లోకం నాకేం బాగుంది లేదు, కానీ కొంచెం అర్థం తెలుస్తాయి. కానీ ఈ భావాంబర వీధిలో వివరించే ఒక స్వప్న ప్రపంచం చూడు, ఒక మనో ప్రపంచం, అది ఒక్కోసారి గమ్మత్ చేసేట్లా పాట రాసినాం అంతే. ప్రకృతి ప్రేమికుడిగా అంటే ఏటి గట్టు గురించి, పాల పిట్ట గురించి, కురిసే మేఘం గురించే కాకుండా ప్రజల యొక్క, పేదల యొక్క, బడుగు జీవుల యొక్క బాధల్ని, అలాగే ప్రజా పోరాటాలకు స్ఫూర్తి నింపటం, ప్రశ్నించే విషయంలో కూడా మీదొక విలక్షణమైన బాణి కనపడుతూ ఉంటుంది. అలాంటి మీరు ఆధ్యాత్మికతలో కూడా ఒక వైవిధ్యాన్ని, శివతత్వంలో కూడా ఒక వైవిధ్యాన్ని మీరు ఆవిష్కరిస్తున్నారు. ఆ పని అది మాత్రం కరెక్ట్. అది మార్క్స్ అంటే అయినా 1848 కమ్యూనిస్ట్ మేనిఫెస్టో. అంతకంటే ముందు కూడా లోకంలో బుద్ధ భగవాను మించిన ఆధ్యాత్మికవేత్తలు సమస్త రాజ్యాన్ని పరిత్యజించి అంగులు మారుండి దొంగను మార్చి సంఘ ఆమ్రపాలి వేశ్యను మార్చి ఎంతమంది మహానుభావులు. ఒక శంకరాచార్యుడు పోతూ ఆ చండాలునికి పాదాబంధనం చేసి నన్నా తొలుగన్నప్పుడు నన్నా నాలోని వాళ్ళ అంటే నీవు ఈ ఎరుక నాకు లేదని అతనికి ఒక చండాలుని పాదాబంధనం చేసినప్పుడు రామానుజాచార్యుడు స్నానం చేసే వరకు సనాతన వర్గం పని చేసి స్నానానంతరం ఒక నిమ్న జాతీయుడైన ధనుర్దాస్ పని చేయడం అనేది ఆనాటి నుంచి ఈ సమత్వ భావన మనతో పుట్టింది కాదు. ప్రశ్నించడం అనేది భారతీయ సమాజం కానీ ప్రపంచ మతంలో అన్ని నైతిక పార్శ్వం ఉంచడం. మతంలో నైతిక పార్శ్వం, పంచభూతాత్మకాలను అర్థం చేసుకోవడం, ప్రాకృతికవాదం ఇంత కూడా ఒక విప్లవ తత్వం. అది దాన్ని అర్థం చేసుకున్నాడు, దాన్ని అనుభవించుకొని ఇంకో రకంగా వాడుకున్నాడు. వాడుకునేది మనకు తెలియదు, సంబంధం లేదు. దేనికైనా సమాధానం ప్రకృతి అంటే సహజంగా ఉంటుంది అమ్మా. అవును, ప్రకృతి అన్నీ త్యాగమే కదా. అందరూ ప్రకృతి ఎన్నెల ఎవరిపైన వివక్ష చూపుతుందా? సూర్యుడు ఎవరిపైన వివక్ష చూపుతుందా? వర్షం తాను గాయపడి తను తల కొట్టుకొని అంటాడు కావ్యం. వర్షం తను చిగురించే ఎంత మేఘం ఉంటుంది, ఎంత తేలిక ఉంటుంది ప్రకృతి. నన్ను ఎందుకంటే ప్రకృతి తత్వంలోకి పోవడం కంటే ఒక సమర్పణ భావం కనిపిస్తుంది. ఆధునిక జీవితం కానీ సౌఖ్యాలు కానీ అంతగా అందకపోవడం వల్ల బాగా లగ్జరీస్గా ఉండి చిన్నప్పటి నుంచి లుఫ్తాన్సా ఫ్లైట్లో తర్వాత ఏం ఫ్లైట్లో టాప్ ఫ్లైట్లో తిరిగి ఖతార్ ఎమిరేట్స్ ఫ్లైట్లో తిరిగి 5 స్టార్ హోటల్లో ఉంటే మనకు ఉండపోనాం. మనం పుట్టింది చెట్టు మోదుగు చెట్టు ఊస్తే, పిట్ట అరుస్తే, పాల పిట్ట వస్తే మనుషుల కంటే ఎక్కువ వాటితోనే అనుబంధం ఉన్నది. ఎందుకంటే లేమి వల్ల కావచ్చు, గ్రామీణ జీవితం వల్ల కావచ్చు. ఇవన్నీ ఇంత అందంగా ఇంత సౌందర్యం నెమలి పురి విప్పడం, పాలపిట్ట పోవటం, మోదుగు పూలు ఎర్రగా ఉండటం, అప్పటిక్కడ కంపల పట్ల కంచెల మీద పొలానికి నాటిన కంచె పూల నీలికట్ల పూలు ఉండటం, కట్లంపు పూలు ఉండటం, ఒక రుద్రాక్ష పూలు ఉండటం, ఇవన్నీ చూసినప్పుడు ఖర్చు లేనివి, ఖరీదు కానివి,
ఒక చల్లని ఏసీ రూమ్ కంటే కానుగ చెట్టు నీడ కింద పోయి కూర్చుంటే ఉండటం, అప్పుడప్పుడు రాలిపడ్డ ఒక పొలం అట్లా కూర్చుంటే ఒక తునికి పంట రాలిపడితే తిన్నప్పుడు, ఇవన్నీ కూడా చాలా సాధారణత్వంలో ఇంత సౌఖ్యం ఉందని అర్థమై ప్రకృతి దగ్గరైనాం. అది అందుకని వినిమయ సంస్కృతికి అందుకోలేక ప్రకృతి దగ్గరైనాం, వివక్షతలను భరించలేక ప్రకృతి దగ్గరైనాం. ఈ ప్రకృతిలో ఉన్న సహజత్వం శైవంలో ఉంది, శివునికి దగ్గరైనాం. వెంకన్న గారు, ఇటీవలి కాలంలో జనబాహుళ్యంలో చాలా ప్రాచుర్యం పొందింది సాధు జంగమ ఆదిదేవుడ. ఎంత అద్భుతంగా ఉందంటే అసలు ప్రతి శివరాత్రి వేళ కూడా ఆ సాధు జంగమ అనే పాట ఎక్కడ చూసినా శివాలయాల్లో వినిపిస్తోంది. అసలు ఒక్కసారి మా ప్రేక్షకుల కోసం మీ గళం నుంచి. సాధు జంగమ ఆదిదేవుడా, శంభు శంకరార లింగ రూపుడా, సంచార జగతి నావతోవునేవురా, ఆది అంతమేది నీకు లేదురా, అండము నీవే పిండము నీవే, అఖిలాండం బ్రహ్మాండం నీ తాండవమే, అతల సుతల పాతాళం నీ కీర్తనమే. అలాగే శ్రీశైల మల్లన్న అడవి మీద చాలా అద్భుతంగా రాశారు, అది కూడా ఒకసారి. శివుడా ఇక నిన్ను నీవే కాపాడుకో, శివుడా అంటే ఆ యురేనియం దొవితే ఎట్టుంటుందని రాసినమ్మా. యురేనియం అది నాకు చాలా బాధ, ఎందుకంటే మహాచేత్రం శ్రీశైలంలో ప్రతి ప్రాంతం ఇష్టం నాకు. అప్పుడు శ్రీరాములయ్య సినిమాలో 30 ఏళ్ళ కింద రాసిన పాపాలు గడిగేటి పాతాల గంగమ్మ, ఆది గురువులు తపమును ఆచరించిన బిలము, అటకేశ్వర శిఖరం అవని కైలాసం, అవని కైలాసం, తనకు తా నిలసిన శివలింగమమ్మో శ్రీశైలమమ్మ. అప్పుడు రాసింది. తర్వాత అడవి అందాల తను వెళ్ళ వంపుకున్న అడవి, అలరించి తలపించే నాకు పచ్చని కడలి, నిడివన్నదే లేని నీలి గగనము కింద పారుటాకుల ఒలువ పంచుతున్నది సలువ, ఎత్తు పచ్చని గడ్డి వెదురు బరిగే బుట్టి, చెంది గంధపు తట్టి తవిస జిగురు పట్టి, జిలుగ కళ్ళు లొట్టి ఇప్ప పూలా బట్టి, ఆదివాసుల మట్టి అడవి సిరులా ఉట్టి, కావిరంగుతోని కనిపించే కొండలు, కావిరంగుతోని కనిపించే కొండలు, పైన ఓయే దూది పడవలకు విడుదలు, కావిరంగుతోని కనిపించే కొండలు, పైన ఓయే దూది పడవలకు విడుదలు, గిరి మంద పొదుగులో జారే సెలయేరులు, శిలల నునుపుగా దొలిసే అలల ఉలి మొనలు. ఎన్నిసార్లు శ్రీశైలం అడవుల్లో మీరు నెలకు అవసరం అంటే ఇష్టంగా పోతాం. ఆ నెలకు 10 రోజులకు ఆ అడవి నాకు ఆదివాసులు, ఆ చెంచులు, వరదల్లి వెంకటేశ్వర్లు, సాగరు, నేను, అప్పుడు రామకృష్ణను, యాదవ్ అందరు అడవి కూడా అంటే ఆనందంగా ఉంటుంది నాకు. అంటే మాకు దగ్గర ఉండేది కదా అప్పుడు. ఇప్పటికి కూడా మిత్రులంతా అక్కడే ఉంటారు. అట్లా వహిస్తే మిమ్మల్ని బాగా తెలిసిన వాళ్ళు మిమ్మల్ని బైరాగి అంటూ ఉంటారు అనుకుంటా. ఉట్టిదే అంటారు, సంచరిస్తూ ఉంటారు, చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతూ ఉంటారు. మహానుభావుడు బైరాగులు వాళ్ళు లోకం మీద విరక్తినే. అది ప్రచారం అయింది. ఎందుకు ప్రచారం అది ఇప్పుడు తెలియకుండా చేస్తున్నాను. బైరాగు అందరం బైరాగులే, ప్రతి ఒక్కరు అనేక సందర్భాల్లో బైరాగులమే. భార్య కొట్లాడినప్పుడు, పిల్లలు బాధ పెట్టినప్పుడు, కోరికలు తీరినప్పుడు ప్రతి ఒక్కరు బైరాగులే. ఒక్కరు ఈ ప్రపంచంలో అప్పుడప్పుడు ఈ భగవంతులకు అతీతంగా పోకపోతే అంటే నాకేందంటే ఈ ప్రిమేటివ్ స్వభావం ఒకటి ఉంది నా దగ్గర. ఇక్కడ వచ్చి కూర్చున్నట్టే ఏదో ఫ్రీగా మాట్లాడలేదు మిగతా టైం. కాకపోతే దైవత్వం కనుక ఆ ఊపుతో మాట్లాడుతున్నాం, కొంచెం తెలిసినే తెలియక మాట్లాడుతున్నాం. కానీ ఆ ప్రిమేటివ్ స్వభావం బాగా నచ్చుతుంది నాకు. అట్లా అడవులు, చెట్లు, కుట్టలు, పొదలు, లేకపోతే చిన్నప్పటి నుంచి అది తిరిగే అలవాటు. ఇప్పటికి కూడా నాకు రోజు నేను ఊరికో పొలానికో వాళ్ళ నల్లమల్ల మా ఊరికి దగ్గర కదా. తర్వాత మా అత్తగారు అక్కడే, తర్వాత కృష్ణా నది, అడవి, అట్లా ఒకసారి సోమశిలకి వెళ్ళిపోతాం, ఓసారి లింగాలకి వెళ్ళిపోతాం. దోస్తులందరూ కూడా ఏదో పని ఉంటుంది, ఒకటి పెళ్ళికో పేరంటానికో ఒకటి ఇంకా అట్లా పోతూనే ఉంటాం. అందుకని నచ్చుతుంది. కనుక నా కవిత్వంలో ఆ ప్రభావం కనపడుతుంది. అడవి చెట్లు, బట్ట, టేకు చెట్లు, మోదుగు చెట్లు, అన్ని చెట్ల గురించి ఉంటుంది. అడవిలో ఎన్ని చెట్లు అన్ని చెట్ల గురించి రాసిన వీటిని. గోరెట్టి వెంకన్న గారు, ఇందాక మీరు రాయలసీమ శ్రీరాములయ్య పాట గురించి కూడా అన్నారు. ఖచ్చితంగా తెలంగాణ ప్రాంతీయ భావజాలం ఏవైతే ఉంటుందో, అలాగే ఆ ప్రజలు ఎదుర్కొన్నటువంటి బాధలు కావచ్చు, ఆ పేదల యొక్క బాధలు కావచ్చు,
ఏ రకంగా అయితే మీ రచనల్లో మీ సాహిత్యంలో కనపడుతుందో అదే రాయలసీమ గురించి కూడా అంత అద్భుతంగా ఎలా రాయగలిగారు? రాయలసీమ దగ్గరగా మాకు కృష్ణదారితే అదే కదా. శ్రీరాములయ్యలో రవి గారు, పట్టల రవి గారు రాపిచ్చిన ఆ పాట. యాక్చువల్గా వేటూరు గారు, సినారే గారికి వాళ్ళందరికీ ఇచ్చిన అదే. మరి ఆయన నా నీవే రాయి అన్నాడు. దబ్బున నేను దవ్వునని మాటని దబ్బున అంటున్నా, పలమూరు భాష రాయమంటే ఫస్ట్ చరణం చెప్తాను, నమ్ముతారా? సత్రాల్లో సాధువుల మీరు అన్నది బైరాగి తత్వం, ఫస్ట్ చరణం ఇది. సత్రాల్లో సాధువుల బైరాగి తత్వాలు సీమ ఊరూరున మారుమోగుతావి, శిథిలమైన గుళ్ళు శివనందులమ్మో శివనందులమ్మ, వీర బ్రహ్మమ్మటము సీమకే మకుటం సీమకే మకుటం. అట్టొచ్చింది. నా తల్లి రాయలసీమ రతనాల సీమ, అది ఫస్ట్ అట్టొచ్చింది. అక్కడే కలియుగంబున నరులు ఓర్వలేరని ఏమో నల్ల రాయై వెలిసి ఎల్లలో లేలే వెంకటాచలము భూ వైకుంఠ స్థలము వైకుంఠ స్థలము దర్శించిన జన్మ ధన్యమవుతా ఓ పుణ్యమవుతాదని. అది శ్రీశైలం. ఇక్కడ కైలాసం చెప్పినా అక్కడ చెప్పిన. అప్పుడు చాలా 30 ఏళ్ళ కింద రాసిన పాట, సినిమాలో బాగిట్టది. మీరు ఇప్పటివరకు ఎన్ని పుస్తకాలు చదువుంటారు, ఎన్ని ఉపనిషత్తులు చదువుంటారు? అవన్నీ తక్కువ. ఇట్లనే ఫ్రెండ్స్. ఇప్పుడు ఈవెన్ శివనాగిరెడ్డి, ఇంత గొప్ప సాహిత్యం, ఇంత గొప్ప రచనలు. నేను అంటే చదువుతాను కానీ చదివినని చెప్పడం మనకి ఎంత, మనకున్న టైం ఎంత, మన జీవితం ఎంత, చదివి అర్థం చేసుకునే. పాణిని అష్టాధ్యాయి కూడా చదువుతా, అర్థమవుతుందా? కుంతకుని ఒక రూతి చదువుతా, అర్థమవుతుందా? ఆనందవర్ధని సిద్ధాంతం పనిగట్టుకొని చదువుతా కూర్చొని అర్థం కావాలి కదా. ఉపనిషత్తులు వాటిని అంటే నాకు ఉపనిషత్తు చింతన కొంచెం ఇష్టం, నాకు తెలిసిన కానీ కొన్ని నాకు అందుబాటులో ఉన్నాయి. నా సమయాన్ని బట్టి చదువుకుంటా. వాటి పట్ల గౌరవం ఉంది నాకు. నాకు ఎప్పుడు ట్రెడిషన్ వ్యతిరేకత లేదు, సంప్రదాయాలకి వ్యతిరేకం కాదు. అసలు సాంప్రదాయాలకు వ్యతిరేకం కాదు. ఒక కులాన్ని, ఒక మతాన్ని, ఒక మనిషిని, ఒకరు ఎక్కువ ఒకరితో ఎవరి పట్ల అంటే ఇంకొన్ని ద్వేషించడం అనేది నాకు ఇష్టం. అందరిలో నాకు నచ్చే ఆత్మావత్ సర్వభూతాన్ని, లేకుంటే ఏకంశది బహుధావి ప్రబోధంతే అవంటే విండేటివి అయినా పెద్ద పెట్టి లోతు కూడా సంస్కృతం కూడా తెలియదు. చదువుకున్నా, ఎంఏ చదువుకున్నాయని నాకు వాటి అర్థమైందని చెప్పలేము. చదువుకోవడం అనేది ఇష్టం ఉంటుంది. చదువుకునే ఒక చిన్నప్పటి నుంచి మనకు పుట్టిన పండిత సాంప్రదాయ సుత పాండిత్యం వినికిడి కొంత గురువుల వల్ల కొంత నేర్చుకొని పని కట్టుకొని మౌలికమైన తత్వశాస్త్రం మాత్రం ఇష్టం. మౌలికంగా తత్వశాస్త్రం ఇష్టం, తత్వ ఇష్టం. అది ఎంత అర్థమైందని చెప్పలేను. నాకు అర్థమైన తత్వం నేను చదివిందంటే నువ్వు బాగుండాలి, ఇతరులు బాగుండాలి, గంతే కోరుకుంటా. ఒక ప్రజా కవిగా, ఒక ప్రకృతి కవిగా ఈ సుదీర్ఘ ప్రయాణంలో మీ గురువులు ఎవరంటే ఏం చెప్తారు? మీకు ప్రేరణ ఇచ్చింది ఎవరంటే ఏం చెప్తారు? పామరులే నిజ గురువులురా. బావిల కప్పల బెకబెక ఎరిసే బోధకులు ఎరిసుద్దు నేను ఉదాహరణ రాసిన. నేను ఈ పామర అంటే సెంచుకో నా అందులో ఉంది. అవధూత కాసిన ఆయన అచలముని జేజిన ఆయన ఆవుల మలిపిన తావిది. రాయలసీమ అడవిలోకి వస్తే ఈ తావును చూసి అచలం అంటే వీరబ్రహ్మం గారు, అచలముని జేజిన ఆయన ఆవుల మలిపిన తావిది. ఆట వెలది బాటసారి అరుగు ఆసనమైన అరుగు ఇది. అవధూత కాశినాయన ఆకులనేది. నాకేందంటే నా గురువులు వేమన, కబీరు, అక్కమాదేవి, అల్లమా ప్రభు, వీరబ్రహ్మ పరంపర, రాకమచల్ల వెంకటదాసు, వేపురమదాసు, మా గద్దరన్న, ఇట్లా నాకు గురువులు అంటే. తర్వాత కొంచెం తెలుసుకోనికే కన్నడలో ఉన్న హెచ్ఎస్ శివప్రకాష్ గారు ఉపాసక అంటే ఆయన ఆధ్యాత్మిక గురువు నాకు. అంటే తర్వాత మా నాన్నగారైనా మా అమ్మనే నా గురువు పరంపర. అంతకంటే చన్నదాస్ గారు మా నాయనే మాకు పెద్ద ఆయన మౌలిక తత్వం తెలిసినవాడు. అసత్యం అనేది ఆయన నోటి హరిశ్చంద్రుడు అని తెలియదు, ఆయన నోటి తెలియదు. ఆయన ఏది మాట్లాడినా మాకు మహాపండితుడు సూక్ష్మంగానే మాట్లాడేది. చాలా మా ఫాదరే మా నాయన యొక్క 3:30 గంటలకు బ్రహ్మీ ముహూర్తం అని ఆయనకు తెలుసు, 3:30కి లేచి పాడుతుండేది. ఆయన నిత్యం శ్రమించేది. బావి దొగితే నీళ్ళు రాకముందు ఆ చెమట అంతా పోసేది భూమి మీద. తెలిసి భూమి మీద అట్లాంటి అంత నైతిక వర్తన, అంత హితకరమైన మానవుడు ఉండడేమో. అలాంటి ఆయన దాంట్లో ఒక్క లక్షణం కూడా మాకు వచ్చిందో రాలేదు. అంత గొప్ప ఆయనే గురువు నాకు. తర్వాత మా ఊళ్ళో చన్నదాసు, చంద్రయ్య గారు, ఒక్కొక్కరు ఒక్కతోనే కాదు, అందరికంటే ప్రజలు
అమాయక చెంచులు ఆదివాసులు అమాయకం. ఎందుకంటే చెంచు మల్లయ్య దగ్గర పోయినా నాకు కుర్చేసి ఇట్లా కూర్చోన్నా, నేను కూర్చున్నా మీరు కూర్చోండి మల్లయ్య అన్నాడు. మామ ఎప్పటి తాగితే నేల అన్నాడు. అసలు ఆశ్చర్యపోయినా. అట్లాంటి వాళ్ళు పామరులు ఎక్కువ ఉంటారు. ఎందుకంటే భారతీయ కళల్లో చాలా వరకు మరుగున పడిపోతున్నాయి. ఒక యక్షగానం కావచ్చు, ఒక ఒగ్గు కథలు కావచ్చు, ఒక బుర్ర కథలు కావచ్చు, హరికథలు కావచ్చు, ఇవన్నీ ఒక పామర భాషలో కొంతవరకు ఒక సాహిత్యం ద్వారా ఇప్పటిన్న తరానికి పరిచయం చేస్తున్నారంటే అది మీలాంటి మహానుభావుల వల్లే చాలా గొప్ప వాళ్ళమ్మా. అవును. ఇప్పుడు సుఖసత్య లాంటి వాళ్ళు, ఆయన ఒగ్గు కథ ఇంకో ఉన్నాడు కదా మిద్దెరాములు, తర్వాత బాలసంతులు, జంగాలు, డక్కలి బాలయ్య, లేకుంటే కిన్నెర మెట్ల మొగిలయ్య, లేకుంటే ఇంకా దాసరి కొండయ్య, దాసరికి మాతాన గోవింద జంగము గోవింద నుండే తిమ్మరాజపల్లిలో వాళ్ళు మీరు అనుకో పామర భాష కాదు. ఈ భాషను, జీవన కళను, భాషలో యొక్క జీవితత్వాన్ని రావిశాస్త్రి కేశవరెడ్డి నామిని మనం చదువుకుంటే, నామిని కేశవరెడ్డి కదీరు పుస్తకం మనం దర్గామిట్ట కథ చదివితే ఎట్లా ఫీల్ అవుతాం, రావిశాస్త్రి చదివితే ఎట్లా ఫీల్ అవుతాం, లేకుంటే కే శ్రీనివాస సంభాషణ చదివి దర్గా చాలామంది పేర్లు అట్లా చదివినా అనుకుంటే ఫీల్ అవుతాం. పతంజలి చదివితే వాళ్ళలో అంత జ్ఞానం ఉండేది, వాళ్ళకి తెలియకంటే జీవితం నేర్పుతుంది వాళ్ళు. కనుక వాళ్ళలో మీరు అన్నది గూ కథలు, ఆ తత్వాలు, ఆ కీర్తనలు, వాళ్ళకు రాగం ఏదని తెలియదు. వాళ్ళు శృతిపక్కంగా పాడతారు. వాళ్ళు పాడుతుంటే నాకు తర్వాత అవుతుంది. ఇప్పుడు నేను మొన్ననే చెప్పిన ఒక సందర్భంలో వాళ్ళకు శ్యామరాగం అని తెలియదు, కానీ బృందావనమది అందరిది అని మనం అంటాం కదా, వాళ్ళకి తెలియదు. కానీ పోతన్నా దున్న పోతన్నా దీన్ని కొన్న బలమే ఉందన్నా వాళ్ళు అంతకుముందు పాడతారు. వాళ్ళు కన్నులతో చూసేది గుర్రాన్ని మనం పడితే వారు గుర్రం ఎక్కడ బాజరా రామా గుర్తు తెలియక బాజేరా, వాళ్ళలో జ్ఞానం ఉంది. తర్వాత ఒక్క బాలసంతల ట్యూన్ గట్టి పాడడం, హరిహర ఎమ్మ సీతమ్మ తల్లి సింహాలు పెద్ద పురుడు కాకులు దూరని కారడివి సీమల దూరని చిట్టడి వాళ్ళ అవకుశులను తీసుకొని తల్లి అడవిలోకి వెళ్ళంగా అయ్యో కాకులు కారు కోళ్ళు కోసి ఇక్కడ తెల్లవారే నీరు కోళ్ళు కూర్చొని ఇక తెల్లవారే ఆ తల్లి సీతమ్మ లవకుశులను ఎత్తుకొని ఎల్లంగా కాళ్ళలో నడిచి నడిచి తల్లి కాళ్ళలో నెత్తురు గోళ్ళలోకి వచ్చి తల్లి నీవు కన్నా తల్లివి కావా మమ్మెత్తుకో అన్నప్పుడు కడుపులో చేయబెట్టి కలిపిన సందమా అంటే ఎక్కడి పోలికలు, ఎంత జీవద్భాష. ఎవరు దుఃఖం ఉంటారో ఎవరు అణిచివేత భగవంతునికి వాళ్ళ ఇష్టలు. సరస్వతి వాళ్ళ నాలుకలందరూ నాట్యం ఆడుతుంది. సరస్వతి మిగతాళ్ళంతా తెచ్చిపెట్టుకున్న విద్య. వాళ్ళు నిజంగా సరస్వతి పుత్రులు అంటే ఈ సంచారులు, పకీరులు, శూన్యులు, ఓడిపోయిన వాళ్ళు, చెతగాత్రులు, దుఃఖితులు, వాళ్ళలో వాళ్ళ శోకము, వాళ్ళ ఏదైతే ఈ ప్రకృతి అవుతుందో, మూగ గోవు అయితే అరుస్తున్నప్పుడు, బాధ అయినప్పుడు తల్లి కబీలానికి పోయే గోవు తన బిడ్డ ఇంటొస్తుంటే ఆ వణుకుతూ ఎట్టయితే బాధపడుతుందో గోవు, వాళ్ళ దుఃఖంలో నుంచి స్వరాలు పులుకుతాయి. అక్కడ కరుణ తాండవిస్తుంది. ఆ కరుణాత్మకమైందే జంగమతత్వం, శివతత్వం, అమ్మతత్వం, సరస్వతి తత్వం. వాళ్ళ లోపల సరస్వతి ఉంది, సరస్వతి పుత్రులు. వాళ్ళను ఈ ప్రపంచం చాలా జానపదులని కృతయుజించబుదో జానపదో సూచని వాళ్ళు చెప్పి విస్మరించిన వాళ్ళ మౌఖిక సాహిత్యంలో వాళ్ళలో నిగూఢమైన తత్వం ఉంది. వాళ్ళకు నిజంగా నన్ను కేశవరెడ్డి అన్నాడు, ఎవరికి దేవుడు తొందరపరిచేయటం ఇతడు అన్నాడు. ఓసారి పోతే నేనున్నాను, వేరే కోడిశ్వర వీళ్ళందరూ వచ్చినారు. నేను ఇంక చెప్పలేక ఒప్పుకున్నాను. నా మనసులో పాడతారు చూడు వాళ్ళు, వాళ్ళకి దేవుడు తొందర ఎందుకు ప్రత్యక్షమవుతాడు, ఈ సంచారులు, ఈ యాచకులు అని అన్నాడు. అంటే భగవంతుడు వాళ్ళకి పరిచయం అవుతాడు. అందుకనే వాళ్ళు అట్లా జీవిస్తారు. నీవు చీమకుర్తి నాగేశ్వరుని గొప్ప కళాకారు ఉన్నాడు. అవార్డులన్నీ వచ్చినాడు, పోయినా బుట్లే వేసి లోపల పెట్టిండు. వాళ్ళతో పోల్చుకుంటే మనం నిజంగా జీవనసారం నిలుపుకున్న ఆ పామురు లేని సిద్ధులురా, జీవనసారం నిలుపుకున్న ఆ పామురు లేని సిద్ధులరా, బావిల కప్పల వెకబెకరిసే బోధకులు ఎర్రి అని రాసిన. అంటే అందుకని వాళ్ళ దగ్గర పోతే జ్ఞానం వస్తుంది. అంటే ఈ పుస్తకాలు లేదని కాదు, పుస్తక జ్ఞానం, ఆచార్యులు, పరంపర, శంకరాచార్యుడు, రామానుజాచార్యుడు, మధ్వాచార్యుడు, మహాయోగులు, గణపాటులు, వాళ్ళ తత్వాన్ని కాదనం. ఒక రమణ మహర్షి లాంటి వాళ్ళు అట్లా ఆ సంచార అంత నిర్వికారంగా పోయి అక్కడ అరుణాచలంలో ఉన్నందుకు ఆ మహాత్ముని కొంత జ్ఞానం, ఆయన చెప్పిన జ్ఞానానికి దగ్గర ఉన్నది. ఆయన ఏం పట్టించుకోపోయింది. కుక్క వచ్చినంతే, పేదవాళ్ళు వచ్చినంతే, డబ్బులు వచ్చిన, రాష్ట్రపతి వచ్చిన, అట్లాంటి మహాత్ముల మనం అట్లాంటివి రమణ మహర్షిలో చూడగలం, మనం కబీర్లో చూడగలం, అక్కమాదేవిలో చూడగలం, దేవరదాసమయ్యలో చూడగలం, అల్లమా ప్రభులో చూడగలం, వీరబ్రహ్మణలో చూడగలం, కైవారం నారాయణ తాతలో చూడగలం, వేపూరు హనుమద్దాసులో చూడగలం, దుర్గి దగ్గరున్న సుబ్బదాస్ గారు 1800
20 ప్రాంతంలో 1920 వరకు 1880 ప్రాంతంలో రాసిన నిరాకార నిర్గుణ రూపా నిన్నెరింగి ఎటు సేవింతురు అరూపకుడ బబుదువు యోగులు రోగులు నీకు స్వరూపమెటు కనిపించరు అకార యుకార మకారమును ఏ ప్రకారమును కనిపించరు గణింపక నిరుగునుండవే త్రైగునుండవనేటులంచురు రాసినాడు ఆయన. ఎందుకు కొండ వంటిది మోహము కొండ వంటిది మోహము ఉండబోది దేహము తిండి గల్లిగితే బాగా నెత్తురు కండలను ఎగబెరిగి తుదకును పండుటాకు విదంబునను భూమండలంబున రాలి పడుదురు. దుర్గదాస్ సుబ్బదాస్ మతాన కాశిదాస్ గారు అద్భుతంగా రాసినాడు, అచల తత్వాన్ని రాసినాడు కాశిదాస్ గారు. చంద్రయ్య గారు మహానుభావులు ఎందరో వాళ్ళ చరిత్రకు ఎక్కలే, వాళ్ళని చరిత్ర మీలాంటి వాళ్ళు మనలాంటి వాళ్ళు పట్టుకుంటే ఆ విధంగా మహా 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 వేల చరిత్ర ఎన్ని వెన్నెల వాగులు ఇంకిపోయినో ఈ ఎన్ని కస్తూరు జింకలు ఈ నేలపైనని జాషువా అన్నట్టు కటక కుండల మీద మీటకరించని ఎన్ని పోయినవని అలాంటి మహత్వం అంతా లిపిబద్ధం చేస్తున్నారు కొందరు. అందులో జ్ఞానం అది వాళ్ళతో వాళ్ళు పరిచయమైన వాళ్ళ భాగ్యం ఏంటంటే వాళ్ళు నిర్వికార స్థితిని సాధించిన వాళ్ళు బాహ్యానికి అంతరానికి తేడా ఉండదు, ఆంతరానికి బాహ్యానికి భ్రమలకు ఉండదు. అలాంటి వాళ్ళే నిజమైన గురువులుగా భావిస్తున్నాను. అందులో అలాంటివే మా గురువు కూడా శివప్రకాష్ గారు అటోటలే ఉన్నారు. అట్లా బాగా గుర్రం జాషువా గారి రచనలు కావచ్చు, ఆయన సాహిత్యం కావచ్చు, అలాగే విశ్వనాథ సత్యనారాయణ గారు ఆ ప్రభావం ఏమైనా ఉందా మీ మీద? జాషువాను మించిన కవి ఉంటాడని నేను అనుకో. ఎందుకంటే భస్మసింహాసనం అంటారు, ముక్కు ముఖమున్న చీకటి ముద్దవలేనడు గబ్బిలాన్ని ఎవరంటారు. ఆయన శైవంలో దొరికిన ప్యూరిటీ ఇంప్యూరిటీ శుద్ధాల ఒకటి ఉన్నతం ఒకటి లేదుగా శివుడికి. కానీ ఆ తత్వాన్ని ఎంత గొప్ప చెప్పినాడంటే ఆయన శివుడు భస్మధారుడు కదా, భస్మ సింహాసనం అన్నాడు. ఎంత మాట, అది మామూలు కాదు కదా. నిటలేక్షణుడు గజ్జ కడలించి ఇది నిటలేక్షణుండు గజ్జ కడలించి ఆడ రంగస్థలంబు ఇది మరణదూత తీక్షణము దుష్టులయ అవని పాలించు భస్మసింహాసనం అన్నాడు. ఆ భస్మసింహాసనం మాట మామూలు మాట. విశ్వనాథ కూడా నాకు ఇష్టం అమ్మా, విశ్వనాథ సత్యనారాయణ కూడా ఇష్టం. జీవితం తెలిసిన వాడు ఆయన భావాలు ఏమైనా మనకు మహాకవులు పెద్దవాళ్ళను మనం గణించి వాళ్ళను చెప్పే ఆయన జీవితాన్ని అద్భుతంగా రాయగలరు. ఆయన 1000 పడగల తర్వాత పద్యాలన్నీ అందమైన పద్యాలు కదా. కృష్ణ సంగీతం కానీ అంటే నాకు కృష్ణశాస్త్రి బాగా ఇష్టం. మరి బ్రహ్మ సమాజ ప్రభావంతో కృష్ణశాస్త్రి గారు అందరికంటే ఎక్కువ ఇష్టం నాకు. సరళంగా జాషువా, కృష్ణశాస్త్రి, దువ్వూరు రామరెడ్డి వీళ్ళు ముగ్గురు బాగా ఇష్టం. గోరెటి వెంకన్న గారు అమ్మా, శ్రీశైల మల్లన్నతో మీకు చాలా అవినాభావ సంబంధం ఉంది. శ్రీశైలానికి ఎప్పుడైనా కాలినడకన వెళ్ళారా? నడవలే కానీ బాగా తిరిగిన. అప్పుడు శ్రీశైలం అని ప్రత్యేకంగా పోలే, ఆ కొండల అట్లా తిరిగిన, అడవుల్లో తిరిగారు. తిరిగిన. నవవిధ భక్తి మార్గాల్లో భజన సంకీర్తనకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఒక భజన సంకీర్తన శివస్తుతి. ఇది మంచి సమయము ఇక నీకు దొరకాదు భజింపవే శివుని మనస ఓ మాయ మనస భజింపవే శివుని మనస. బాగుంటుంది మాట్లాడు. పదవే శ్రీ గురు పాద పద్మా సన్నిధికి పదవే శ్రీ గురు పాద పద్మా సన్నిధికి మదమోత్సారములింక మానవెన్నటికి ఇట్టి మానవ జన్మ ఇక జాలు వినుమా ముట్టు రక్తములోన మునగితే సుఖమా పదవే శ్రీ రూపాద ఆయుష్యాలు అదిగానలేవు మాయా సంసారములో మునగియున్నావు పదవే శ్రీ గురు పాద పద్మా సన్నిధికి ధనము చూసుక నీవు ధర్మము నిడిసితివి ధర్మము లేని ధనము ఎందులకే మనసా. ఒక పాటని రాసేటప్పుడు చాలా మథనం జరుగుతూ ఉంటుంది, కానీ మీరు చాలా ఆసువుగా ఆ సమయాన్ని బట్టి సెకండ్స్లో మీరు బాణీలు కట్టేస్తూ ఉంటారు, చక్కగా పాడేస్తూ ఉంటారు, ఎంత ఎనర్జెటిక్గా చిందేస్తూ కూడా ఉంటారు. అనేక సందర్భాల్లో మిమ్మల్ని చూశాను కూడా స్టేజ్ మీద. ఓసారి అట్లా వస్తుంది, ఓసారి ఎన్నిసార్లు వస్తాయి, ఒక్కోసారి సంవత్సరాలు పడతాయమ్మా. అంటే ఓసారి అశువుగా పాడొచ్చు,
ఒక్కో పాటకు వెన్నెల పాట అంటే ఒక 6 నెలలు అయినాను ఒక్కో చరణం కోసం 6 నెలలు తిరుగుతా ఉంటే బాపట్ల పోయినానుకో సముద్రం చూసినావు ఉప్పురా శిలవూరి ఉప్పురా శిలవూరి ఉబికినట్టుగా పారి కడలి కెరటాలపై తను చేసే సవారి వెండి రేకుల మించి గవ్వలను మెరిపించి ఎగిసేటి అలలకు తలుకులాలా పోసి తలకిందులైనట్టి తావేలు సిప్పోలే నీట తన బింబమే చూపే వెన్నెల. ఇది రాయాలనుకోలే, అడిగితే సడన్గా వచ్చింది. మళ్ళీ అన్నిసార్లు రావుగా, అన్నిసార్లు వస్తాయని చెప్పలేము. ఆయా పరిస్థితులు, ఆ వస్తువు మనకు అర్థం కావటం, మనకు మమకారం ఉండటం, మనకు అట్లా అది అన్నిసార్లు నేను అశోగా చెప్తా అనేది భావావేశం కలగాలి. భావావేశం మనకు ఆయా అన్ని ఇప్పుడు యూత్ ఉండనుకో కార్పొరేట్ కాలేజీ పిల్లల గురించి అంటే ఎక్కువ రాయలేను. నాకు తెలియని జీవితం నేను రాయలేను. అదే ఒక ఎరకల నాగన, లేకుంటే యానాదుల జీవితం, ఓ మామూలు కష్టజీవుల బతుకు, లేకుంటే ఒక ప్రకృతి, నాకు తెలిసి చెట్టు పుట్ట, మనం ఏది అనుభవిస్తామో దాన్ని రాయగలం. మనకి ఏది తెలుస్తుందో రాయగలం. శివుడు కూడా నాకు అర్థమైనాక నేను రాస్తున్నా. శివుడు కూడా పామర జనానికి దగ్గరైనాక రాస్తున్నా. ఈ దేశంలో హిందుత్వంలోని దివ్యతత్వాన్ని, లేకుంటే మతంలోని దివ్యతత్వాన్ని, సమత్వభావాన్ని, మూల నిగూఢతత్వాన్ని కాపాడుతుంది పామర జనులే. వాళ్ళు భగవంతుని మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడేది మనకు చెప్పరు. వాళ్ళు అది భగవంతుడు వాళ్ళతో మాట్లాడతాడు. మీకు బాగా కష్టం కలిగినప్పుడు శివుడిని ఎప్పుడైనా వేడుకున్నారా? కష్టం అప్పుడు పోవడం, సంతోషినప్పుడు ముక్త. సంతోషినప్పుడు కష్టాలు మన వల్ల వస్తాయి అనుకుంటా. ఏ కష్టం రాని దానికి కారణం నేనే అనుకుంటా. బుద్ధ భగవానుడు అంటే నీ కష్టాలకు కానీ నీ కన్నీళ్ళకు కానీ కారణం నీవే. నీ ఆనందానికి కానీ నీ అన్నిటికీ నీవే కారణం. నేను కష్టాలు వచ్చినప్పుడు మాత్రం నమ్ముతున్నాను. కష్టాలు వచ్చినప్పుడు ఏం భగవంతుని దూషించని అనను. సుఖాలు వచ్చినప్పుడు ఆనందంగా ఇంత ఇస్తున్నావు, నేను నిలుపుకుంటాను అనుకోండి, ఆనందంతో ఉంటా. కష్టం వచ్చినప్పుడు ఏడుస్తా. కష్టం వచ్చినప్పుడు ఇంకా చెప్పాలంటే దుప్పటి కప్పుకొని సప్పుడు లేకుండా ఆ లోపల నేను ఏడ్చుకుంటా. అప్పుడు కన్నీరు ఒక చుక్కున్నచో ఏ కష్టమైన భరింతును. ఆ కన్నీటి చుక్కల్లో భగవంతుని యొక్క రూపం కనుక కన్నీరే కలుముకున్న కష్టములలో అమ్మ ఓలే ఓదార్చును. తరగని గుర్తులు గుండె అంచులపై తలయాడగా తేనెదారలై చెదిరిన కలల వల్ల విరిగిన నా మనోపలకపు చెక్కిలిపై జారువారి చెంత చేర్చుకొని ఓదార్చుతూ మరల కలలుగానే మన మనసును ఉయ్యాలపై అప్పుడు కన్నీరు నాశనం తప్ప ఇంకో ప్రపంచాన్ని, ఒక మానవుని సహాయాన్ని కూడా అర్థించదు. నమ్మినాడు నా కష్టాలలో నేను ఎవ్వరికి చెప్పుకొని పోలమన్నాడు. ఆ తర్వాత మళ్ళీ నేనే ఓదార్చుకునే దివ్యత్వం ఈ భగవంతుని చెప్పుకుంటా. అంతే. ఏ మనిషి కూడా ఓ స్వస్థ అయినా, ఆపరేషన్ అయినా, జ్వరం వచ్చినా ఇంకొకరికి పిల్లలకు కూడా చెప్పను. నేను ఎవరికి బాధ అయితే నేను చెప్పాను, పైకి చెప్తా, ఏది చెప్పాను. నాకు బాధ అయింది నా లోపలనే పెట్టుకుంటా ఇప్పటివరకు. అది నాకు భగవంతు ఇచ్చిన పెద్ద వరం అనుకుంటున్నాను. మహాశివరాత్రి వేళ శివతత్వాన్ని, మీ రచనల్లో ఉన్నటువంటి భావుకతను కావచ్చు, ఆ ఆధ్యాత్మికతను కావచ్చు, మా ప్రేక్షకులందరికీ అందించినందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా. ఇంత మంచి కార్యక్రమానికి పిలిచి నేను వింటుంటాను, చూస్తుంటాను, ఫాలో అవుతుంటా. ఎంతో ఆప్యాయంగా అమ్మ సమక్షంలో, శివుని సమక్షంలో నన్ను కూర్చోబెట్టి మాట్లాడించినారు. మీకే ప్రణామాలు. మహాపర్వదినం ఇది, శివరాత్రి. ఈ సందర్భంగా దక్షిణ ఈ శ్రీశైల క్షేత్రంలో పునీతమోదం కొమ్మన రాయిను అందమైన అడవిలో మామిళ్ళు చిగిరేసి మారాకు తొడిగిన ఈ మంచు తెమ్మరగై శిశిరమునకు జరిగింది. కాడకు మూడేసి కాయ పిందెల చూడ తను వంచే పాలిచ్చే తల్లుల చందము కొమ్మలన్నీ వంగమ్మ ప్రేమను చాటుతున్న ఈ వేళ చీకటేసిన సిక్కుముడల విప్పుకొని వెలుగు వంపిన పూల దుప్పటి కప్పుకొని కొండల మీద మునివేలుల మోపి గగన దేవతల విభూతి రేఖల ఆ శివరాత్రి మనకి ఐతిస్తుంది. నమశివాయం, నమో శివాయం. చూశారు కదా, ప్రముఖ జానపద వాగ్గేయకారులు గోరెట్టి వెంకన్న శివతత్వాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు. ఈ మహాశివరాత్రి వేళ ఆ మహాశివుని యొక్క కృపా కటాక్ష వీక్షణాలు మనందరిపై కలగాలని కోరుకుంటూ నమస్కారం.